అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అనే అంశంపైన మనం కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాం. ముఖ్యంగా గడిచిన 60 రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే జూన్ 12 ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 12, జూలై 12, ఆగస్టు 12 సుమారు ఆగస్టు 12కి 60 రోజులు అవుతుంది. ఇంకా 60 రోజులు కంప్లీట్ కాల, సుమారు 50 రోజులు కంప్లీట్ అయ్యింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే రాజకీయ చర్యల వలన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 5 సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధి లేక ఎనగబడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సంక్షేమం అమలుపరిచారు, రైట్, తప్పలేదు. సంక్షేమం అమలుపరిచినా సరే ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు అంటే 170% ప్రజలకి మీరు సంక్షేమం ఇస్తే కూడా ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? ప్రజలు ఏం కోరుకున్నారు? ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ డెవలప్మెంట్ కోరుకున్నారు. రోడ్లు, ఇరిగేషన్, పవర్, అంతేకాకుండా ఎడ్యుకేషన్, హెల్త్, ఈ అన్నింటిలో కూడా మనం పక్క రాష్ట్రాలతో పాటు ధీటుగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అని ప్రజలు కోరుకున్నారు. ఆంధ్ర వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ 5 సంవత్సరాలు లేకపోవడం వల్ల, ప్రజలు అనుకునే డెవలప్మెంట్ జరగకపోవడం వల్ల, ప్రజల కోరికలు ఒక రకంగా ఉంటే మీరు ఒక రకమైన పనులు చేయటం వల్ల ప్రజలు వ్యతిరేకించారు వైసీపీ పార్టీని, రైట్. ప్రజా అభీష్టం మేరకు నడుచుకునేవాడే రాజకీయ నాయకుడు. ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకుని మనం రాజకీయం చేయాలి. రాజకీయం చేయడం తప్పులేదు, రాజకీయ పార్టీగా రాజకీయం చేయాలి. మీరు ఏదైతే చూపాలి, చంద్రబాబు నాయుడు గారు తప్పు ఒప్పులు, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ పురుటి నొప్పులు పడుతూ ఉన్న ప్రభుత్వాన్ని, లోటు బడ్జెట్, అప్పులు పాలైపోయిన ప్రభుత్వంలో వాళ్ళకు ఒక టైం ఇవ్వాలి. 2 నెలలు అవ్వకముందే వాళ్ళు వచ్చేయలేదు, వాళ్ళ అమ్మకు పొందడం లేదు, లేకపోతే రైతుకి భరోసా ఇవ్వలేదు, ఇవన్నీ మొదలెడతా ఉంటే ప్రజలు మన మీద, మా వైసీపీ పార్టీ మీద ప్రజలు, మీ మీద, వైసీపీ పార్టీ మీద ప్రజలు ఒక రకమైన నెగిటివ్ భావం ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రజలు కోరుకునే విధంగా ప్రతిపక్షము, అధికార పక్షం ఉంటే ప్రజల ఆదరణ ఉంటుంది. మన వైసీపీ పార్టీకి ఆదరణ లేకపోవడం, ప్రజలు వ్యతిరేకించడం వల్లే అధికారం కోల్పోయారు. అదైతే యథార్థం. ఎందుకు కోల్పోయారు, ఎలా కోల్పోయారు అంటే దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ అందరికీ తెలుసు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలనేది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తప్పితే ప్రతి వారం పరామర్శల పేరుతో ప్రజల్లోకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లు అభాస్పాలు అవ్వడం వల్ల, వాళ్ళు అడిగిన ఆధారాలు చెప్పలేకపోవడం వల్ల, కాంక్రీట్గా ప్రెస్ మీట్లు చెప్పలేకపోవడం వల్ల, జరగకపోవడం వల్ల ప్రజల్లో చులకన భావన వస్తుంది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఈరోజు కొంతమంది ప్రజలు చర్చించుకున్నారు. ఏమని? నిన్న చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ వాళ్ళతో ఒక యూనివర్సిటీ పెట్టండి అమరావతిలోని పెట్టారు. ఎంఏ గేమ్ చేంజర్ పేరుతో మీరు ఇక్కడ యూట్యూబ్కి ఒక మెయిల్ పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయొద్దు, మీరు మీ కంపెనీని తీసుకొచ్చి పెట్టద్దు, పెడితే అందులో పనిచేసి ఆడవాళ్ళని హింసిస్తారు, ఇబ్బందులు పెడతారు అనే విధంగా ఒక మెయిల్ పంపించారంటే మరి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పోతుంది. ఇక్కడ రాజకీయ కక్ష వేరు, రాజకీయాలు వేరు. తమిళనాడు ఉందనుకోండి, తమిళనాడులో రాజకీయాలు హోరాహోరీగా చేస్తారు. డిఎంకే, ఏఐఎంకే ఓడిపోయినప్పుడు డిఎంకే వాళ్ళు స్టేట్ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు ఎక్కడా కూడా తప్పుడని వేయాలి. అందుకే తమిళనాడు స్టేట్ డెవలప్మెంట్ కారణం మనకన్నా కూడా అదే అందువల్లే మీరు స్టేట్ డెవలప్మెంట్ విషయాన్ని సపోర్ట్ చేస్తూ రాజకీయాలు చేయండి. అప్పుడు మిమ్మల్ని కూడా ప్రజలు హర్షిస్తారు, మెచ్చుకుంటారు. అంతేగాని వైసీపీ వాడు పద్ధతి రాజకీయం చేసి స్టేట్ డెవలప్మెంట్ లేదంటే ఇప్పుడు మనకు ఏం జరిగింది 24 ఎలక్షన్లో? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్రంగా దేశంలోనే గుర్తింపు వచ్చింది, ప్రపంచంలో కూడా గుర్తింపు వచ్చింది. దీనికి కారణం ఎవరు? మీరు. అమరావతిని కంటిన్యూ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. అమరావతిని కంటిన్యూ చేయకుండా 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాంటి కార్యక్రమం మొదలెట్టి ఎక్కడ ఏమి చేయకుండా 5 సంవత్సరాలు కాలక్షేపం చేశారు. సరే, అయిపోయింది. ఇప్పుడైనా సరే ఆయన చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు, మీరు సహకరించండి. సహకరిస్తే ప్రజలు
మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు, ప్రజాదరణ మీరు కూడా పొందుతారు. రాష్ట్రానికి రాజధాని కావాలి, పోలవరం కావాలి, హాస్పిటల్స్ కావాలి, కాలేజీలు కావాలి, ఎన్నింటికి కూడా మీరు సహకరించండి. రోడ్లు కావాలి, అటన్నిటికి కూడా మీరు సహకరించి రాజకీయ కోణంలో చేయండి. రాజకీయం చేయకపోతే రాజకీయ పార్టీ ఎందుకు? మీరు ప్రజాభిమానం చొరగొనండి. ప్రజాభిమానం చొరగొని మీరు చంద్రబాబు చేసే తప్పుల్ని ఏలేది చూపించండి. అప్పుడు ప్రజలు హర్షిస్తారు. తప్పితే ఈ విధంగా ఉన్నదానికి లేని దానికి మీరు అభాస్పాలవడం తప్పితే ఇప్పుడు సెక్యూరిటీ ఉంది, అసలు మీకు అంత సెక్యూరిటీ అడగడం కూడా తప్పే. ప్రతిపక్ష హోదా లేకపోతే ఏమైంది? లేదు. కాంగ్రెస్ పార్టీకి 94 ప్రతిపక్ష హోదా లేదు. 29 మంది ఎమ్మెల్యేలతో ఆ రోజు కాంగ్రెస్ అపోజిషన్ కూర్చుంది. అట్లా మీరు కూడా కూర్చోండి అపోజిషన్లోనే. మాకు అపోజిషన్ పార్టీ లీడర్షిప్ కావాలని, లేదంటే నాకు ఇంతమంది 900 మంది సెక్యూరిటీ కావాలని అడగడం ప్రజల్లో వైసీపీ పార్టీ చులకన అవుతాను తప్పితే దీనివల్ల పార్టీ లబ్ధి చేకూరేది అయితే లేదనేది చెప్పక తప్పదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రసిద్ధి పుట్టిన ప్రతి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో కూడా కూర్చుని నిరాహార చేయడం అనేది ఒక ప్రజల్లో చులకన భావన వచ్చింది తప్పితే అది కాంక్రీట్గా ఒక రకమైన పీపుల్ యాక్సెప్టెన్స్ అయితే లేదు. ఢిల్లీలో చేసిన నిరాహార దీక్ష కానీ, లేదంటే మీరు మాట్లాడే ప్రెస్ మీట్లో మాటలు కానీ, మీరు ఆధారాలు సహా 36 మందిని చంపేశారన్నారు. రైట్. వెంకయ్య, పుల్లయ్య, కొండయ్య, కోటయ్య వాళ్ళ పేర్లు వాళ్ళ ఊళ్ళతో సహా మనం చెప్పినప్పుడు అది నమ్ముతారు, ప్రజలు నమ్ముతారు. వైసీపీ పార్టీ వాళ్ళు కూడా నమ్మట్లా మీరు మాట్లాడే మాటలకి. ఇంటర్నల్గా కూడా మీ మాటలకి మీ చేష్టకి యాక్సెప్టెన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి. ప్రజాభిష్టం మేరకు, కార్యకర్తల కోరిక మేరకు మీరు నడుచుకోవాలి. గతంలో కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా లేకుండా చేయడం కోసం రాజధాని ప్రాంత వాసులుగా ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అయిపోయినాక ఎమ్మెల్యేలు వస్తే నేనే అడిగా ఒక ఎమ్మెల్యే గారిని, వైసీపీ ఎమ్మెల్యే గారిని, అయ్యా ఏంటి మీటింగ్ ఇవ్వాలంటే రాజధాని అమరావతి కాకుండా 3 రాజధానులు చేస్తామని ప్రపోజల్ వచ్చింది. అది చేస్తే తప్పుని చెందుతారు, వైసీపీ పార్టీ నష్టపోతుంది. ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో వాసులు ఎమ్మెల్యే ఒక్క క్యాండిడేట్ కూడా వైసీపీ క్యాండిడేట్ గెలవడు అనే విషయం నేను వ్యక్తిగతంగా 3 సంవత్సరాల క్రితం ఒక ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో 4 జిల్లాల్లో కూడా ఒక్క సీట్ పార్టీ రాలేదంటే ఈ రాజధాని ఎఫెక్ట్ అనేది మీరు గ్రహించాలి. రాజధాని అనేది ఎంత ఇంపార్టెంట్ రాష్ట్రానికి ప్రజలు కోరుకున్నారు. వెరీ ముఖ్యంగా మహిళలు అయితే మరీ ముఖ్యంగా మాకు రాజధాని కావాలని కోరుకున్నారు. కాబట్టి దయచేసి డెవలప్మెంట్ విషయంలో సహకరించండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అంతేకాకుండా రాజకీయాలు చేస్తూనే తప్పును ఏలి చూపించండి. అంతేగాని మీరు ఏదో చేయాలంటే 5 ఏళ్ల పాటు వాళ్ళే ప్రభుత్వంలో ఉంటారు. మీరు ఎవరన్నా కాదన్నా వాళ్ళు పరిపాలన చేస్తారు. 5 ఏళ్ల తర్వాత మీరు అధికారంలోకి రావాలంటే ప్రజాభిష్టం మేరకు నడుచుకుని ప్రభుత్వం యొక్క తప్పులు ఏది చూపించి ప్రజా అభిమానం చదవనండి. అంతేకాకుండా ఇంకొక మనం చేస్తా ఉన్నాం, రాష్ట్రానికి వచ్చే బ్రాండ్ ఇమేజ్ని పాడు చేయొద్దు, అభివృద్ధిని పాడు చేయొద్దు, అభివృద్ధి విషయంలో ఏది చూపించద్దు, అభివృద్ధి చేస్తే సహకరించండి, అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీకు ప్రజాభిమానం పెరుగుద్ది. అంతేకాని మీరు ఇలాగే కనుక మాట్లాడితే ప్రజాభిమానం పెరగదు, మీరు నష్టపోతారు భవిష్యత్తులో కూడా అని ఈ సందర్భంగా తెలియవస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.